Enrollment.
ఈ స్వచ్ఛదనాన్ని ఉంచుకోవాలి. ఇది మన టౌన్, మన స్వచ్ఛంగా ఉంటే మనకు ఆరోగ్యంగా ఉంటాము అనే అవగాహన మొత్తం స్వచ్ఛని మేము అనేది సాధ్యం. మనం చూస్తాం ఊరినల్లాగా ఉన్న నీళ్లు మాత్రమే పోవాలి. కానీ ఏమవుతాయి, ప్లాస్టిక్ పోతాయి, బస్తాలు పోతాయి, కొబ్బరి బావులు పోతాయి, పొయ్యాడ తడతాయి. తట్టినాక ఏమంటారు, మున్సిపాలిటీలు ఏం చేస్తారు, ఇదంతా తట్టింది ఎవరు నీళ్ళు తాగినాయి అంటే మరి మున్సిపాలిటీ ఆయన ఏడుంటాడు, తట్టిన ఉంటాడా, అంతమంది ఉంటారా? అది ఉండడం సాధ్యం కాదు. కాబట్టి పబ్లిక్లో అవగాహన వచ్చి ఇది మన టౌన్, ఇది మనం దీన్ని స్వచ్ఛంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామనేది వాళ్ళు తెలుసుకొని దాంట్లో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా, ప్లాస్టిక్ కవర్లు కానీ సంచులు కానీ దాంట్లో వేయకుండా దాన్ని నీట్గా ఉంచుకోవాలనేది ఒకటి. తర్వాత మీ ముందు చెట్లు, మీకు ఇంటింటికి 6 చెట్లు ఇచ్చినాం మేము. మరి ఆ చెట్లను కూడా వాళ్ళు పెట్టుకొని, మేము రోడ్ల మీద అయితే చెట్లు నాటుతున్నామో ఆ నాటిన చెట్లను కూడా కాస్త నీళ్లు పోసి వాటిని కూడా సంరక్షించాలి. వాళ్ళు ఎవరి బాధ్యతగా వాళ్ళు చేస్తే, ఎవరింటి ముందటున్నది వాళ్ళు బాధ్యతగా చేస్తే మనం ఈ స్వచ్ఛదనాన్ని, పచ్చదనాన్ని రెండింటిని కూడా కాపాడగలుగుతాం. కాబట్టి ఈ అవగాహనను మీరు కల్పించుకొని మన టౌన్ని స్వచ్ఛమైన టౌన్గా, పచ్చదనంతో నిండిన టౌన్గా మీరు అందరూ తీర్చిదిద్దడానికి కృషి చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. నాతో పాల్గొంటున్న మా కమిషనర్ భాస్కర్ రెడ్డి గారు, ఎస్ఐ గారు, మా కౌన్సిలర్ సోదరుని మల్లేశ్వరి గారు, అదేవిధంగా పెద్దలందరికీ, వార్డ్ ఆఫీసర్ అందరికీ, విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి కమిషనర్ గారు చెప్పినప్పుడు తెలంగాణ ప్రభుత్వం రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంగా ఫస్ట్ ప్రోగ్రాం ఏది గ్రామ పంచాయతీ అయితేంది, మున్సిపాలిటీ అయితేంది, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంత చేసినా కూడా ప్రజల్లో మార్పు రానేంత వరకు ఇది ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడాలనే ఆలోచనతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ విధంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి స్పెషల్ ప్రోగ్రాం 5 రోజులు తీసుకొని, అంటే 5 రోజులు చేసి అవుతారా మీరు ఊరుకుంటారు అనుకోకూడదు మున్సిపాలిటీ వాళ్ళు, అది కంటిన్యూ ప్రోగ్రాం. కానీ 5 రోజులు స్పెషల్గా ఏంటంటే చెట్లు, పెద్ద పెద్ద చెట్లున్నా, సర్కారు చెట్లున్నా, ఏమున్నా పరిశుభ్రంగా చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ ఆదేశానుసారం మేము కానీ, కమిషనర్ గారు కానీ, మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. దయచేసి ఒకటే ప్రజలు కోరుకునేది, ఈ పట్టణం అంటే మనది, ఈ ఊరంటే మనది. ఈ ఒక్కదే ఒక మున్సిపల్ చైర్మన్, కమిషనరు, ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు. ఇది మనలో మార్పు రానంత వరకు ఎంత చేసినా ఇంతే. ఇప్పుడు వాళ్ళు చేస్తారు, కొబ్బరి బోండం చేస్తే అండదిస్తుంది. మన దగ్గర అండర్ గ్రౌండ్ అనేది ఏంది, ఒక కొబ్బరి బోండం తీయాలంటే, అండకలు తీయాలంటే 3 రోజులు 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇదిగే కొబ్బరి బోండం. ఈ ప్లాస్టిక్ కవర్ చూస్తున్నారు, 100 సంవత్సరాలు కానీ భూమిలో ఉంటే అదే ఉండదు, అది మరిగిపోదు. ప్రభుత్వం చాలా చేస్తూ ఉంది. ఇది చేసిన దానికి మనలో అయితే మార్పు వస్తలేదు. ఉన్న వాస్తవం చెప్తాం, చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ బజార్లో పోతే ఒక ఆడ కూర్చొని మోరు తీపిస్తుంటే ఆ ఇంటి పక్క వాళ్ళు తెచ్చి చాలా కానీ ఇంట్లోకి పోయి ఛాయ్ తాగి బయటకు వచ్చిన ఒక తల్లి తమాషా గోంగూర అంతా గిల్లింది, తెచ్చి ఆ కటకడ తెచ్చి ఆ ఫోన్ చేసింది. ఏం తల్లి, అప్పుడే నా ముందలే. అయితే మేము ఎంత చేసినా, ఏది చెప్పినా మనలో ప్రజల్లో మార్పు, ఈ ఊరు మనది, ఈ ఇల్లు మనది, ఈ బజార్ మనది, పక్కింటోళ్ళు మనోళ్ళు, ఎవరికైనా ఇబ్బంది కావచ్చనే ఆలోచన వచ్చినప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. మేము చేసే కాడి చేస్తున్నాం. కానీ 50 ఉన్న దేవగొండ పట్టణానికి 120 మంది ఉన్న స్టాఫ్ కొత్తబండ్లు పెట్టినాం, గుర్తించడం, ఇంటిని గుర్తించడం, సాయంత్రం షాపులలో ట్రాక్టర్ పంపిస్తాం. ఎన్ని పంపించినా ఉదయం లేగానే బజార్ అంటే చెత్త. దయచేసి మీ అందరూ, ఎందుకంటే మీ అంతా స్టూడెంట్స్ ఇందులో, కానీ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి చెప్పాలి, గుట్ట పెట్టుకోవాలి, బండి వచ్చినప్పుడు వేయాలి, 2 రోజులైనా కవర్లో పోసి పెట్టుకోవాలి. అవన్నీ చెప్పినప్పుడే మన పట్టణం బాగుంటుంది. మరి మీరందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీ ఇంటికాడ మీ అమ్మ నాయనకు చెప్తా, మీ తల్లి చెప్పాలి. ఫస్ట్ చెత్త పని మీ తల్లిదండ్రులకు చెప్పాలని కోరుకుంటూ, మీ అందరూ పాల్గొనందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.